నాగర్ కర్నూలు జిల్లాలో జనగణన విధులను అధికారులు పక్కగా నిర్వహించాలని, అప్పుడే జిల్లాలోని ఆయా వర్గాల ప్రజలకు భవిష్యత్తులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చి కార్యాచరణను అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని, 100% జనగణన చేయాలని అధికారులను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. జనగణన 2027 పురస్కరించుకుని జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే తహసీల్దార్లు, మండల విద్యాధికారులు, మండల స్థాయి సెన్సెస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డీటీలు, అన్ని శాఖల జిల్లా అధికారులు ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో 2027 జనగణనపై జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో అధికారులకు మొదటి విడత జిల్లా స్థాయి శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రారంభించారు. నేటి ఆదివారం నుంచి ఈ నెల 17 వరకు 3 రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుండగా హైదరాబాద్ నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్లు, సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ బి లాజార్, మాస్టర్ ట్రైనర్ శివరామకృష్ణ, రాజేశ్వర్, టెక్నికల్ సపోర్ట్ టీమ్ మెంబర్స్ జనాభా లెక్కల గణనపై అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. జనాభా గణన కోసం ఎలా సన్నద్ధం కావాలి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ 2019లో చివరిసారి జనాభా గణన జరిగిందని గుర్తు చేశారు. వాస్తవానికి 2021లో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా కరోనా తీవ్రత వల్ల నిర్వహించలేదని తెలిపారు. ఆయన యొక్క ఆర్థిక మంత్రి మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కౌంటర్యుడు. ఆయన తన శాస్త్రంలో ఆయన ట్యాక్స్ విధించడానికి పాపులేషన్ కలెక్ట్ చేసినట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. అది 13 BCలో 300 BCలో. ఇంకా మన బ్రిటిష్ టైం చూసినట్టయితే ఈ సెన్సస్ మనకి చరిత్ర చూసుకున్నట్లయితే ఋగ్వేద కాలం నుంచి కూడా మన దేశంలో సెన్సస్ అనేది జరుగుతుంది. అన్నిటికీ క్లియర్ డెఫినేషన్స్ ఉంటాయి. అన్లెస్ వి అండర్స్టాండ్ ద క్లియర్ డెఫినేషన్స్ యాజ్ ఎ చార్జ్ ఆఫీసర్, మనం క్లియర్గా డెఫినేషన్స్ హౌస్ హోల్డ్ అంటే ఏంటిది, సెన్సస్ హౌస్ అంటే ఏంటిది, హౌస్ హోల్డ్ అంటే ఏంటిది, కింద బిల్డింగ్ అంటే ఏంటిది, ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్ అంటే ఏంటిది, మనకున్న క్వశ్చన్ మొత్తంకి సంబంధించిన ప్రతి క్వశ్చన్కి కూడా ఉన్న మీనింగ్ ఏంటిది, ఆ టైప్ ఆఫ్ బార్ అడిగినా, టైప్ ఆఫ్ బిల్డింగ్ అడిగినా, మిగతా డీటెయిల్స్ అడిగినా కూడా ఆ మీనింగ్ అనేది మనకు తెలుసుకోవాలి. అది చార్జ్ ఆఫీసర్. అప్పుడే మనం రేపు ఫీల్డ్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ ఎన్యూమరేటర్స్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, వాళ్ళకు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్లో ఉంటాం. సో దయచేసి ఎలక్షన్ని స్టాండర్డ్గా చేసుకుంటూ పోతున్నాము, ఈ మధ్య కూడా చేసినాము. అదే విధంగా మనం సెన్సస్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇందులో ఒక 4-5 మెయిన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ సెన్సస్ ఆపరేషన్స్ మీదనే రేపు మనం ఏం పాలసీ చేయాలన్నా, గవర్నమెంట్ లెవెల్లో ఏం డెసిషన్స్ చేయాలన్నా, లేకపోతే ఈ డీలిమిటేషన్ చేయాలన్నా, లేకపోతే ఈ ఎవరికి ఎన్ని రిసోర్సెస్ ఇవ్వాలి, అంటే ఏ స్టేట్కి ఎన్ని రిసోర్సెస్ ఇవ్వాలి, ఏ సెక్టార్లో ఇవ్వాలి, అవన్నీ కూడా ఏం పాలసీస్ చేయాలన్నా, ఏం వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలన్నా, డీలిమిటేషన్ చేయాలన్నా, రీసోర్స్ అలొకేషన్ చేయాలన్నా కూడా మనం చేసే సెన్సస్ ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటాం. సో కాబట్టి అందరూ ఆ ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాలి, సెన్సస్ ఆపరేషన్స్ ఉన్న ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాలి. అండ్ సెన్సస్ రెగ్యులర్గా ఏదో మనం సొంతంగా అనుకొని హౌస్ హోల్డ్ తీసుకొని అవన్నీ కంపేర్ చేయడానికి చాలా టైం పట్టి రకరకాలుగా ఉండేది. బట్ ఫస్ట్ టైం మనము డిజిటల్గా ఈ సెన్సస్ అనేది చేస్తున్నాం. సో సెన్సస్ అనేది మనకు సెంట్రల్ యాక్ట్ నుంచి, రూల్స్ నుంచి అంతా క్లియర్గా డిఫైన్ చేసుకున్నది. ఎవరి రూల్స్ ఏంటిది, ఎట్లా చేయాలి, ఏంటిది ప్రొసీజర్, డీటెయిల్స్ తీసుకొని ఆ డీటెయిల్స్ మాత్రం పెడతాం. మళ్ళీ తర్వాత ఎన్యూమరేషన్ మళ్ళీ మన ఫేస్బుక్లో జరుగుతుంది. ఫేస్బుక్లో జరిగినప్పుడు అన్ని ఇండివిజువల్ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టుకుంటాం. తర్వాత అగైన్ ఒక రివైజ్డ్ హౌస్ హోల్డ్స్కి సంబంధించింది, లేకపోతే ఈ మధ్యలో ఉన్నది సంబంధించింది అని చెప్పాలి. అండ్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నో వన్ షుడ్ బి లెఫ్ట్. ఓకే, ఒక్కరు కూడా వదిలిపోదు. ఎంత మంది ఉంటే 100కి 100% మనం ఈ సెన్సస్ ఆపరేషన్స్కి తీసుకురావాలి. ఎక్కడ కూడా ఒక పర్సన్ని కూడా మనం వదిలిపెట్టదు. అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. మన హౌస్ లిస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఆపరేషన్స్ ఎక్కడ తీసుకున్నామో ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కవర్ అయ్యేటట్టు మనం స్టార్ట్ చేసినప్పుడు రకరకాల డౌట్స్ వస్తాయి. నాకు ఇష్యూ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్, మేము అవైలబుల్ ఉన్నాం, సిపిఓ అవైలబుల్ ఉంటారు, మాస్టర్ ట్రైనర్స్ అవైలబుల్ ఉంటారు. సో మీరందరూ అర్థం చేసుకొని మీరు చెప్పవచ్చు, మీకు డౌట్స్ వస్తున్నా మేము అక్కడికి అవైలబుల్.